భద్రాచలం రాములవారి తెప్పోత్సవం కన్నుల పండుగలా జరిగింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా భద్రాద్రి రాముడికి ఘనంగా తెప్పోత్సవం వైభవంగా నిర్వహించారు. ఆలయ పూజారులు భారీ జనసందోహం నడుమ గోదావరిలో హంసవాహనంపై శ్రీరామచంద్రస్వామి వారు, సీతమ్మ వారు విహరించారు. భక్తుల కోలాహలం మధ్య గోదావరి నదిలో రామయ్య నది విహారం నేత్రపర్వంగా సాగింది. రంగురంగుల దీపకాంతులతో మెరిసిపోతున్న హంసవాహనంపై సీతారాముల వారు విహారం చేయడంతో గోదారమ్మ పులకించిపోయింది. ఆహ్లాదంగా సాగిన స్వామివారు తెప్పోత్సవం చూసి భక్తులు పులకించిపోయారు. తెప్పోత్సవం జరుగుతున్నప్పుడు కాల్చిన బాణసంచా వెలుగులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సాయంత్రం 4 గంటలకు భక్తుల కోలాహలం నడుమ ఆలయం నుంచి నదీ తీరానికి బయలుదేరారు భద్రాద్రి రామయ్య. ఆ తర్వాత ప్రత్యేకంగా అలంకరించిన హంసవాహనంపై స్వామి అమ్మవార్ల తెప్పోత్సవం నిర్వహించారు. ముక్కోటి పర్వదినం సందర్భంగా భద్రాచలంలో 2 రోజుల పాటు ఈ తెప్పోత్సవం జరగనుంది. 2 రోజుల పాటు జరిగే ఈ తెప్పోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేశారు అధికారులు. శ్రీరాముల వారి ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు అధికారులు. హంసలంకృత వాహనంపై తెప్పోత్సవం నిర్వహించే గోదావరి తీరాన్ని అతి సుందరంగా తీర్చిదిద్దారు. ఇక వైకుంఠ ఏకాదశి సందర్భంగా కన్నుల పండుగలా జరిగే సీతారామచంద్రస్వామి వారి తెప్పోత్సవం చూసేందుకు వేలాదిగా భక్తులు గోదావరి తీరానికి చేరుకున్నారు. ఇక ముక్కోటి సమయాన తెల్లవారుజామున ఉత్తర ద్వారంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారు వైకుంఠరాముని అలంకరణలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఇందుకోసం దేవస్థానం, రెవెన్యూ, నీటిపారుదల శాఖ, పంచాయతీ తదితర శాఖలో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మరిన్ని వీడియోస్ కోసం లక్కీ మీడియాను సబ్స్క్రైబ్